హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నవంబర్ ఫస్ట్ వీక్ ఇంపార్టెంట్ కరెంట్స్ అఫైర్స్ తెలుసుకుందాం. అవర్ ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ దేవాలయంలో ఉన్న గోడపై పురావస్తు శాఖ ఏఎస్ఐ చెందిన ఎపిగ్రాఫిస్టులు తెలుగు శాసనాన్ని కనుగొన్నారు? సింహాచలం. రీసెంట్గా పరిరక్షణ ప్రయత్నాల సమయంలో 13వ శతాబ్దపు సింహాచలం దేవాలయంలో హనుమంతుని విగ్రహం పైన ఉన్న గోడపై పురావస్తు శాఖ తెలుగు శాసనాన్ని కనుగొన్నారు. అండ్ ఈ సింహాచలం టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్: కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం ఎన్ని కోట్ల రూపాయలతో ప్రారంభించబడింది? ఆన్సర్: 1261 కోట్లు. డే ఎన్ఆర్ఎల్ఎం కింద మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించడానికి కేంద్ర సెక్టార్ స్కీమ్ నమో డ్రోన్ దీదీ పథకాన్ని ఆమోదించింది. ఈ ప్రాజెక్టు వ్యయం 1261 కోట్లు. నమో డ్రోన్ దీదీ పథకం కింద 2024-25 నుండి 25-26 వరకు అంటే 2 సంవత్సరాల్లో ఎంపిక చేసిన 14,500 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లను అందించారు. నెక్స్ట్ క్వశ్చన్: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్వారా కొత్త దేశీయ నగదు బదిలీ డిఎంటీ ఫ్రేమ్వర్క్ ఎప్పటి నుండి అమలు చేయబడింది? నవంబర్ 1. ఆర్బీఐ జూలై 2024 సర్కులర్లో బ్యాంకింగ్ అవుట్లెట్ల లభ్యత, ఫండ్ బదిలీల కోసం చెల్లింపు వ్యవస్థలలో పురోగతి చేసింది. కేవైసీ అవసరాలను తీర్చడం మొదటి వాటిలో గణనీయమైన పెరుగుదల ఉంది అని పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్: 2024 అక్టోబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ వసూలు ఎన్ని కోట్లు? 1.87 లక్షలు. ఇండియాలో అక్టోబర్ నెలకి సంబంధించిన జీఎస్టీ వస్తువులు బాగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలానే 2024లో మొత్తం జీఎస్టీ వస్తువులు 9.4% పెరిగి 12.24 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ వస్తువులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యకరమైన సంకేతాలుగా సూచిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు నవంబర్ 1వ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి? 8 రాష్ట్రాలు మరియు 5 కేంద్రపాలిత ప్రాంతాలు నవంబర్ 1 శుక్రవారం వాటి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో భాషా ప్రతిపదకను ఏర్పడిన మొదటి రాష్ట్రం ఇది. ఆ 8 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు మరియు నికోబార్ ద్వీపం, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరి డ్యూటీలు, లడక్ యూటీ. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశం ఏ దేశంతో కలిసి జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ గరుడ శక్తి 24 యొక్క 9వ ఎడిషన్ నిర్వహిస్తుంది? ఇండోనేషియా. భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య బలమైన రక్షణ సహకారాన్ని ప్రదర్శిస్తూ 25 మంది సిబ్బందితో కూడిన భారత ఆర్మీ ప్రత్యేక బృందం గరుడ శక్తి ఉమ్మడి వ్యాయామం కోసం శుక్రవారం ఇండోనేషియాకు బయలుదేరింది. ఇది నవంబర్ 1 నుండి 12 వరకు నిర్వహించబడింది. ద్వైపాక్షిక సైనిక సహకారాన్ని పెంపొందించడానికి మరియు చర్చలు, వ్యూహాత్మక సైనిక కసరత్తులు, రిహార్సల్స్ ద్వారా 2 సైన్యాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ వ్యాయామం రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్: కాలిన్స్ డిక్షనరీ యొక్క వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఏ పదం ఎంపికైంది? బ్రాట్. బ్రాట్ అనే పదం సింగర్ చార్లీ విడుదల చేసిన 6వ ఆల్బం పేరు. విశ్వాసం, స్వతంత్రత, సుఖాలు కోరుకునే వైకం అనే అర్థాలను ఇస్తుందని కాలిన్స్ డిక్షనరీ పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల అన్లాగ్ మిషన్ ఇస్రో ఏ ప్రదేశంలో మొదలుపెట్టింది? లద్దాఖ్. గగన్యాన్ సహా ఇతర స్పేస్ ప్రాజెక్టుల కోసం ఇస్రో లద్దాఖ్లో ఓ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్: బిబేక్ దేబ్రాయ్ కన్నుమూశారు. అతను ఎవరు? ఆర్థికవేత్త. ప్రధాని ఆర్థిక సలహా మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిబేక్ శుక్రవారం హఠాత్తుగా మరణించారు. బిబేక్ గతంలో కోల్కతాలోని ప్రెసిడెంట్ కళాశాలలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత పూణేలోని గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్లో ఛాన్సలర్గా విధులు నిర్వహించారు. అండ్ 2019 వరకు 70 నీతి ఆయోగ్లో సభ్యుడిగా ఉన్నారు.
పలు పుస్తకాలు, కథనాలను రచించడంతో పాటు పలు వార్తా సంస్థలకు సంపాదకులుగా వ్యవహరించారు. ఆర్థిక శాస్త్రంలో దెబ్రై చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం అతనికి పద్మశ్రీతో సత్కరించింది. నెక్స్ట్ క్వశ్చన్. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ మొబైల్ యాప్ ఉపయోగం ఏమిటి? పరిపాలనతో సాంకేతికత ఏకీకృతం. పరిపాలనతో సాంకేతికతను ఏకీకృతం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభించారు. ఈ యాప్ భారతదేశం అంతటా జననాలు మరియు మరణాలు నమోదును సులభతరం చేయడానికి రూపొందించబడింది. దీనిని రిజిస్టర్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని 2024 సంవత్సరానికి ఎంతమంది పోలీస్ సిబ్బందికి కేంద్రీయ గృహమంత్రి దక్షత పథకం అవార్డును కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది? 463. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాదికి గాను కేంద్రీయ గృహమంత్రిత్వ మంత్రి దక్షత పథకం అవార్డులను కేంద్ర హోం మంత్రి శాఖ గురువారం ప్రకటించింది. దర్యాప్తు ఫారం 6 సైన్స్ ప్రత్యేక ఆపరేషన్లో తదితర విభాగాలలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి అవార్డు అందజేస్తుంటారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 463 మంది పోలీస్ సిబ్బందికి అవార్డు ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? నవంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీగా ఎవరు నియమితులయ్యారు? సంజయ్ మూర్తి. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘనత సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్. బుకర్ ప్రైజ్ 2024 విజేత సమంతా హార్వే. అంతరిక్ష యాదిరికులపై బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వే రాసిన ఆర్బిటాల్ నవల 2024 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ విజేతగా ఎంపికైంది. నెక్స్ట్ క్వశ్చన్. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ 2024 విజేత భారత్. బీహార్లోని రాజకీయ వేదికగా జరిగిన ఫైనల్స్లో భారత్ 1-0తో చైనాను ఓడించి విజేతగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి ఎపెక్ శిఖరాగ్ర సదస్సు 2024కు ఆతిథ్యం ఇచ్చిన దేశం పేరు? ఎపెక్ ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉంది. దీనిని 1989వ సంవత్సరంలో స్థాపించారు. మొత్తం సభ్య దేశాల సంఖ్య 21. నెక్స్ట్ క్వశ్చన్. గరుడ శక్తి అనేది ఏ 2 దేశాల సంయుక్త సైనిక విన్యాసం? భారత్ మరియు ఇండోనేషియా. గరుడ శక్తి 24 పేరిట భారత్ ఇండోనేషియా ప్రత్యేక దళాలు 9వ ఎడిషన్ సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. నవంబర్ 1 నుంచి 12 వరకు ఇండోనేషియా రాజధాని జకర్తాలో నిర్వహించబడింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.